అన్నా కృష్ణ చెప్పు. రామని చెప్పు. సబ్జెక్ట్ గురించి ఏం కాదు, మామూలుగా సబ్జెక్ట్ చెప్పు. ఇప్పుడు రియల్ టైంలో ఈ డేటాని కలెక్షన్ చేసి అది మామూలుగా ఏం చేస్తాం ఆ ప్రాసెస్? అసలు డేటా అనలిస్ట్కి, డేటా సైంటిస్ట్ ఏం చేస్తారు మామూలుగా? అసలు నార్మల్గా డే టు డే యాక్టివిటీస్ అడుగుతున్నావా? ఎవరెవరికి ఏ రూల్స్ కావాలి ఇప్పుడు నీకు? డేటా అనలైసిస్, డేటా సైంటిస్ట్. ఇప్పుడు నార్మల్గా నీకు డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్ అంతేనా? అవును. ఓకే, సో బేసికల్గా డేటా అనలిస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనాలిసిస్ అంటే ఏంటి? డేటాని అనలైజ్ చేయటం. ఒక్క నిమిషం, నువ్వేమంటున్నావు అంటే డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నావు అంతేనా? అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనలిస్ట్ డైలీ నార్మల్గా తన జాబ్ డిస్క్రిప్షన్లో ఏమంటదంటే కంపెనీ టు కంపెనీ డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. రోల్స్ కంపెనీ టు కంపెనీ మారుతూ ఉంటాయి రిక్వైర్మెంట్స్. బట్ ఓవరాల్గా వెరీ హై లెవెల్లో ఏదైతే డేటాని యూజ్ చేసుకొని దీనిపైన ఇన్సైట్స్ అంటే ఏంటి? ఈ డేటాలో ఏమేమి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకేనా? ఈ డేటాలో ఏవేవైతే తీసుకోవాలి వీటి నుండి ఒక ఇన్ఫర్మేషన్ తీయాలి, లేకుంటే ఒక ప్యాటర్న్స్ అన్నవి తీయాలి బయటికి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ తీసి లాస్ట్లో వీటిని యూజ్ చేసుకుని ఏం చేస్తావు నువ్వు? ఒక డెసిషన్ అంటే ఒక క్లారిటీకి వస్తావు అనమాట. ఓకే, ఈ డేటాలో నాకు ఈ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దొరికాయి, దీనివల్ల నేను డెసిషన్ తీసుకున్నాను అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎగ్జామిన్ చేయాలి డేటాని. కరెక్టేనా? హలో, అంటే క్లయింట్ చెబుతాడా నాకు ఈ డేటా కావాలని? ఇప్పుడు ఈ డేటా ఎట్లా ఉంటుందంటే, ఈ డేటా మనకి క్లయింట్ అయినా ఇవ్వచ్చు, లేదు క్లయింట్కి అసలు ఐడియానే ఉండకపోవచ్చు. ఓకేనా? క్లయింట్కి అసలు ఏ డేటా తీసుకోవాలని చెప్పేసి కూడా ఐడియా ఉండకపోవచ్చు. క్లయింట్ అంటే ఎవరైతే మనకి ప్రాబ్లం ఇస్తాడో తనని మనం క్లయింట్ అంటాం. ఓకేనా? మనకు ప్రాజెక్ట్ ఎవరైతే ఇస్తారో తనని మనం క్లయింట్ అని చెప్తాం. కరెక్టా? ఇప్పుడు ఈ క్లయింట్ ఏం చేస్తాడంటే ఈ ప్రాబ్లమ్స్, ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాజెక్ట్లో తనకి మెయిన్ అవుట్కమ్ తెలుసు అనమాట. క్లయింట్కి తినకి అసలు ఏం చేయాలి అని చెప్పేసి తెలుసు. నీకు డేటా నువ్వే తీసుకోవాలి, క్లీనింగ్ నువ్వే చేసుకోవాలి, మొత్తం నువ్వే చేయాలి. క్లయింట్ ఏం చెప్తాడంటే నాకు 3 months డేటా పైన లెట్స్ సే లాస్ట్ 3 months డేటా ఉంది. ఈ లాస్ట్ 3 months డేటా పైన నేను నా బిజినెస్లో ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఓకేనా? డ్రాబ్యాక్స్ అంటే ఏంటి? ఎక్కడ ఏ పాయింట్స్ వల్ల నా బిజినెస్ తగ్గుతుంది, అర్థమైందా? ఏ పాయింట్స్ వల్ల నా బిజినెస్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక పెట్రోల్ పంప్ ఉంది. ఓకేనా రామాజీ? ఈ పెట్రోల్ పంప్లో లెట్స్ సే హెచ్పి కానీ భారత్ కానీ ఏదో ఒకటి పెట్రోల్ బంక్ ఉంది, XYZ పెట్రోల్ బంక్. సో ఈ పెట్రోల్ పంప్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు, ఒక ఎగ్జాంపుల్. ఈ పెట్రోల్ పంప్ లెట్స్ సే ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి ఈ పెట్రోల్ పంప్కి? నంబర్ ఆఫ్ ఉంటాయి. మన ఎగ్జాంపుల్ కోసం లెట్స్ సే ఓన్లీ ఒక టౌన్లో మాత్రమే తీసుకుందాం. ఒక టౌన్లో లేకుంటే ఒక సిటీలో, 1 town ఆర్ 1 city. ఈ సిటీలో లెట్స్ సే 4 areas ఉన్నాయి. ఫస్ట్ ఏరియా, సెకండ్ ఏరియా, థర్డ్ ఏరియా, ఫోర్త్ ఏరియా. ఓకేనా? ఇప్పుడు ఈ 4 areasలో క్లయింట్కి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు బిజినెస్ ఈ 4 areas ఏవైతే ఉన్నాయో ఇక్కడ నాకు బిజినెస్ జరిగేటప్పుడు లాస్ట్ 3 months నుండి, ఓకే, ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు మనం 3 months డేటా కన్సిడర్ చేసుకున్నట్టు మన క్లయింట్ మనకి 3 months డేటా ఇచ్చాడు. సో ఏమి ఇచ్చాడు? ఈ లాస్ట్ 3 months డేటా మనకి క్లయింట్ 5 areas ఇచ్చాడు, 4 areas ఇచ్చాడు. ఓకేనా? 4 area డేటా ఇచ్చాడు. ఓకే, ఈ ఫస్ట్ ఏరియాలో ప్రతి ఏరియాకి ఒక్కొక్క డేటా ఉంటుంది. ఓకేనా? ఏ డేటా ఉంటుంది?
ఫస్ట్ పెట్రోల్ పంప్ నేమ్, అది నార్మల్ కామన్ అనుకున్నిట్లో. తర్వాత పెట్రోల్ పంప్ వర్కింగ్ అవర్స్, ఓకేనా రామంజీ, వర్కింగ్ అవర్స్ ఉంటాయి. తర్వాత పెట్రోల్ పంప్ మేనేజ్మెంట్ ఉంటుంది. సరే, ఏ వెహికల్కి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫ్యూయల్ కానీ మనము కొట్టించామని చెప్పేసి ఉంటుంది. దాని తర్వాత ఇంకేముంటుంది మనకి నార్మల్గా సేల్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వీలర్కి ఎంత పెట్రోల్ కొట్టించారు, 4 వీలర్కి ఎంత పెట్రోల్ కొట్టించారు. ఓకే, 4 వీలర్కి లెట్సే అందులో అందులో డీజిల్ ఎంత, పెట్రోల్ ఎంత, ఓకేనా, పెట్రోల్ ఎంత. సో ఇలాంటివన్నీ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరైతే పెట్రోల్ బంక్లో పనిచేస్తా ఉన్నారో ప్రతిరోజు వాళ్ళు ఈ డేటా మొత్తాన్ని రికార్డ్ చేయాలి కదా. ఇప్పుడు పెట్రోల్ నువ్వు ఫ్యూయల్ కొట్టించుకొని వెళ్ళిన వాళ్ళు మొత్తము వాళ్ళకి ఒక రిసిప్ట్ ఇస్తారు వాళ్ళు, కరెక్టా, 100 రూపీస్ కానీ 200 కానీ 1000 కానీ తీసుకొని. ఇప్పుడు ఈ మనీ మొత్తం తీసుకొని ఈ మనీ దేని వల్ల వస్తుంది? ఇప్పుడు పెట్రోల్ కొట్టినందుకు తను డబ్బులు ఇస్తున్నాడా మన కస్టమర్? లేదు. డీజిల్ కొట్టించినందుకు కస్టమర్ డబ్బులు ఇస్తున్నాడా? ఈ 4 వీలర్ పైన మనకు డబ్బులు వస్తున్నాయా, లేకుంటే 2 వీలర్ పైన డబ్బులు వస్తున్నాయా, లేకుంటే ఏ టైంలో ఎక్కువ కస్టమర్స్ మనకు వస్తున్నారు? ఇది వర్కింగ్ అవర్స్ అనమాట. లెట్సే ఇది పొద్దున 9 to 7 ఉన్నారనుకో, పొద్దున 9 to ఈవినింగ్ 7 PM అనుకుందాం రామంజీ ఎగ్జాంపుల్కి. ఇప్పుడు మార్నింగ్ 9 AM ఒక చిన్న శాంపుల్ పెట్టుకుందాం. డీజిల్ ఒకళ్ళు వచ్చారు డీజిల్ తీసుకోవడానికి, ఒక కస్టమర్. తను 4 వీలర్ పైన వచ్చారు, ఓకేనా. తను లెట్సే పెట్రోల్ అంటే ఇక్కడ పెట్రోల్ రాదు కదా, ఓన్లీ డీజిల్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఇంకేమున్నాము, 2 వీలర్ అంటే నో, ఇట్ ఈస్ నాట్ 2 వీలర్. సో మనకి ఈ మొత్తం నిల్ అయిపోతాయి, కరెక్టా. నీళ్ళు ఎందుకు అయిపోతాయి మనకి? ఇక్కడ వెహికల్ వచ్చేసి పెట్రోల్ కొట్టించలేదు, వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9 AMకి వచ్చాడు కాబట్టి మనకి ఈ దీంట్లో పడుతుంది. సో ఇక్కడ ఈ టిక్ మార్క్స్ వస్తాయన్నమాట. లెట్సే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి ఒక 2 వీలర్ వచ్చారు. 2 వీలర్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ టిక్స్ వస్తాయి మనకి? 2 వీలర్, ఇది 2 వీలర్, ఓకేనా. ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. తను పెట్రోల్ కొట్టిస్తాడు 2 వీలర్, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి వర్కింగ్ అవర్స్ వచ్చేసి లెట్సే 8 PMకి వచ్చాడు రామంజీ. సో ఇక్కడ రాంగ్ వస్తుంది కదా. సో ఇక్కడ కొట్టించినట్టే, కొట్టించుకొని ఉన్నట్టే తను. వర్కింగ్ అవర్స్ బయట కొట్టించాడు తిను, ఓకేనా. తర్వాత ఇక్కడ 4 వీలరా? కాదు. డీజిలా? కాదు. సో ఇక్కడ ఈ రెండింటి టిక్ వచ్చింది. ఇప్పుడు ఇది మొత్తం ఎవరి డేటా? కస్టమర్ డేటా కదా. ఇది కస్టమర్ 1, ఇది కస్టమర్ 2. ఈ కస్టమర్ డేటా మొత్తము ఇంకా సింప్లీ ఒక్క నిమిషం. ఈ కస్టమర్ డేటా మొత్తము, ఈ డేటాలో ప్రతి కస్టమర్కి ఇవన్నీ ఫీల్డ్స్ అప్లై అవుతాయా లేవా? ఇవన్నీ కాలమ్స్ అప్లై అవుతాయా లేవా? అవుతాయి. అంటే కస్టమర్ డిఫరెంట్ కేటగిరీస్ అవ్వచ్చు. ఇప్పుడు పెట్రోల్ కోసం వచ్చే వాళ్ళు వేరే ఉంటారు 2 వీలర్ పైన, లేకుంటే డీజిల్ కోసం వచ్చే వాళ్ళు వేరే ఉంటారు 4 వీలర్ పైన. మళ్ళీ డీజిల్ కూడా పెట్రోల్ కూడా 4 వీలర్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు. మళ్ళీ అది సిఎన్జి కోసం వచ్చే వాళ్ళు వేరే ఉంటారు, టైమింగ్ అవర్స్ వేరే ఉంటాయి. అంటే వీళ్ళే కస్టమర్స్, ఈ కస్టమర్సే డిఫరెంట్ కేటగిరీస్గా ఉంటారు ఇక్కడ. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అయిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల బిజినెస్ ఈ పెట్రోల్ పంప్కి ఈ అట్రిబ్యూట్స్ పైన, ఓకేనా, ఈ కాలమ్స్ పైన, వీటిని అట్రిబ్యూట్స్ కూడా అంటాం, తెలుసు కదా, అట్రిబ్యూట్స్, కాలమ్స్ ఇవన్నీ. సో వీటి పైన బిజినెస్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోవడానికి నువ్వేం చేస్తావు? ఈ డేటా మొత్తం గ్యాదర్ చేస్తావు కదా, ఈ డేటా మొత్తం గ్యాదర్ చేస్తావు కస్టమర్స్ది. సో ఇది మొత్తం లెట్సే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది మొత్తం ఒక్క బ్రాంచ్ డేటా రామంజీ. ఇది ఒక ఏరియా డేటా అనమాట, ఓకేనా. ఇది ఇందాక చెప్పుకున్నట్టు మనం ఇది ఒక ఏరియా డేటా. అలా ఎన్ని ఏరియాస్లో తీసుకోవాలి? సెకండ్ ఏరియా, థర్డ్ ఏరియా, ఫోర్త్ ఏరియా, కరెక్టా. ఇప్పుడు ఈ 4 ఏరియాస్లో డేటా తీసుకొని దాని తర్వాత నువ్వేం చేస్తావు? ఈ డేటాని ఇందాక మనం నార్మల్గా మన క్లాస్లో చెప్పుకున్నట్టు డేటా క్లీనింగ్. డేటా క్లీనింగ్ అంటే ఏంటి ఇక్కడ చెప్పు? ఎస్, డేటా క్లీనింగ్ అంటే ఇప్పుడు ఈ కస్టమర్కి ఈ వాల్యూస్ అనేది అన్నెసెసరీ కదా, ఈ వాల్యూస్ సంబంధం ఉండదు. ఎందుకంటే డీజిల్ కొట్టించినోడు మళ్ళీ పెట్రోల్ ఫీల్డ్ పెట్రోల్ రో ఏదైతే ఖాళీగా ఉంటుందో దాంతో సంబంధం ఉండదు. మళ్ళీ తనకి 4 వీలర్తో సంబంధం ఉండదు, సారీ 2 వీలర్తో సంబంధం ఉండదు, కరెక్టా. అలా వీటన్నిటిని ఇవేంటి మిస్ అవుతాయి వాల్యూస్, ఇవన్నీ మిస్ వాల్యూ. సో వీటిని నువ్వు మళ్ళీ ఫిల్ చేయాలి. లెట్సే
సేమ్ కస్టమర్ డేటా అప్పుడప్పుడు 2 టైమ్స్ రిపీట్ అవుతాయి అనుకుందాం. ఓకేనా? ఈ కస్టమర్ వచ్చాడు, ఈ కస్టమర్ మొత్తం యూజ్ చేశాడు. తనేంటి మళ్ళీ తర్వాత నాకు బిల్లు రాలేదు అని చెప్పేస్తే లెట్స్ సే పొరపాటున ఈ బిల్లు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు తను. ఇప్పుడు పెట్రోల్ ఎవరైతే ఫ్యూయల్ కొడుతున్నారో అక్కడ సేల్స్ పర్సన్స్ వాళ్ళు ఆ బిల్ అన్నది జనరేట్ చేసి తినికి ఇవ్వకుండా వేరే పర్సన్కి ఇవ్వచ్చు మిస్టేక్గా. జరుగుతాయి కదా అలా కూడా. అంటే అప్పుడు ఏమవుతుంది, డూప్లికేట్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు తినొచ్చి మళ్ళీ అడిగాడు అనుకో, నా బిల్ ఏంటి నేను మర్చిపోయానని చెప్పేసి, సార్ ఇందాక ఇచ్చాను కదా అంటాడు. సార్ ఇందాక వేరే వాళ్ళకి ఇచ్చాను అని చెప్పేసి చెప్పాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఓకే నాకు కొత్త బిల్ జనరేట్ చేసి అంటాడు. అప్పుడు ఇక్కడ ఒక డూప్లికేట్ వాల్యూ జనరేట్ అయినట్టే కదా. ఇది మొత్తం ఫీల్డ్ పైన వాడు మళ్ళీ ఇంకో డూప్లికేట్ వాల్యూ జనరేట్ చేసి బిల్ ఇస్తాడు. ఎందుకంటే ఎండ్లో ఈ బిల్స్ అన్ని తీసుకెళ్ళి తన హయ్యర్ అఫీషియల్కి ఇవ్వాలి కదా, ఈ పెట్రోల్ కొట్టే అతను కానీ ఫ్యూల్ కొట్టే అతను కానీ. అర్థమైందా? సో ఇక్కడ డూప్లికేట్స్ వాల్యూస్ కూడా జనరేట్ అవుతున్నాయా లేదా? అంటే వీళ్ళు మొత్తం అనలైజ్ చేసేటప్పుడు డూప్లికేట్స్ వాల్యూస్ కూడా జనరేట్ అవుతున్నాయి కదా రమణ్జీ. సో ఇప్పుడు ఏమవుతున్నాయి, ఇక్కడ డూప్లికేట్స్ వాల్యూస్, మిస్సింగ్ వాల్యూస్, నల్ వాల్యూస్ ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి వాటిని ఏం చేయాలి నువ్వు, డేటా క్లీనింగ్ యూజ్ చేసుకొని మొత్తం తీసుకొని ఈ డేటాని ఒక క్లీన్డ్ డేటా లాగా మార్చాలన్నమాట. క్లీన్డ్ డేటా. ఓకేనా? అర్థమైందా? ఈ డేటా క్లీనింగ్ ప్రాసెస్లో ఈ డేటా మొత్తాన్ని తీసుకొని దీన్ని క్లీన్ డేటా కింద మారుస్తాం. క్లీన్ డేటా అంటే ఏంటి, డూప్లికేట్స్ రిమూవ్ చేయడం, కరెక్టా? మిస్సింగ్ వాల్యూస్ని రిమూవ్ చేయడం. ఇప్పుడు ఈ మిస్సింగ్ వాల్యూస్ని కూడా రిమూవ్ చేసే ఆప్షన్స్ టెక్నిక్స్ వేరే ఉంటాయి, అది మనం వెళ్దాం తర్వాత. కానీ ఇప్పుడు హై లెవెల్లో డిస్కషన్ ఏంటి మంది, క్లయింట్ మనకి డేటా ఎట్లా ఇస్తాడు, మనకి డేటా ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఒక చిన్న బిజినెస్ పరంగా మాట్లాడితే క్లయింట్ ఏమంటాడు, మా దగ్గర డేటా ఓన్లీ లిమిటెడ్ ఉంది. లెట్స్ సే ఏరియా 2 ఏరియాస్లోనే ఉంది రామాంజీ, కానీ ఈ 2 ఏరియాస్లో ఏరియాస్ లేవు అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ 2 ఏరియాస్లో డేటా లేకపోతే మన డేటా అనలిస్ట్ కానీ వాళ్ళకి కానీ క్లయింట్ డేటా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, చూడండి మా దగ్గర 2 ఏరియాస్ డేటా మాత్రమే ఉంది, ఇప్పుడు మాకు ఏరియా 3 ఏరియా 4 డేటా లేదు. మీరు ఈ ఏరియా 3 ఏరియా 4 డేటా లేకున్నా కానీ మా గురించి ఏమైనా చేయగలరా? ఓకేనా? మాకు మీరేమైనా ఇన్సైట్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతాడు లెట్స్ సే క్లయింట్. అప్పుడు మనం ఏం చేస్తాము, చూడండి మీ దగ్గర ఓన్లీ 2 ఏరియాస్ డేటా ఉంది కాబట్టి ఈ 2 ఏరియాస్ డేటా పైన మాకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఓకేనా? దీనిని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాని నువ్వు క్లీన్ చేసుకుని అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిపైన ప్యాటర్న్స్ ఎదుగుతావు, ఇన్సైట్స్ ఎదుగుతావు, కరెక్టా? ఫస్ట్ ఈ డేటా అనలిస్ట్ మెయిన్ ప్రాసెస్ ఏముంటుందంటే, ఇలాంటి ఏదైతే అన్‌క్లీన్డ్ డేటా ఉందో, నేను చెప్పిన డేటా చాలా వరకు క్లీన్ డేటా అనుకోవాలి నువ్వు. ఎందుకంటే కొన్ని మాత్రమే ఉన్నాయి. కొన్ని డేటాస్ ఉంటాయి రామాంజీ, కొన్ని డిఫరెంట్ డొమైన్స్ పైన. ఇప్పుడు బ్యాంకింగ్ డేటా కానీ, లేకుంటే రియల్ ఎస్టేట్ డేటా కానీ, లేకుంటే ఇంకా ఏముంటాయి, రియల్ ఎస్టేట్ డేటా కానీ, లేకుంటే ఇంకా కంప్లీట్ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి, సెన్సరీ డేటా కానీ. ఓకే, సెన్సార్ డేటా. లెట్స్ సే ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్. లెట్స్ సే సెన్సార్ డేటా అంటే ఇప్పుడు హెల్త్ కేర్ ఉంది రామాంజీ, హెల్త్ కేర్ సెక్టార్లో వచ్చి డైలీ ఇప్పుడు నువ్వు స్మార్ట్ వాచ్ యూజ్ చేస్తావు కదా, స్మార్ట్ వాచ్లో నార్మల్గా మన హార్ట్ బీట్ ట్రాక్ అవ్వడము ఇలాంటివి డేటా మొత్తం ఉంటుంది కదా. సో ఈ మొత్తం డేటాలో అది మొత్తం రికార్డ్ అయ్యి వాళ్ళకి లాస్ట్కి వాళ్ళ క్లౌడ్కి పంపిస్తారు కదా, హెల్త్ కేర్ డేటా మొత్తం ట్రాక్ చేసి ఆ స్మార్ట్ వాచ్లో ఏదైతే పెట్టుకుంటారో. ఓకే, ఇక్కడ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటారు అనుకుందాం. ఈ స్మార్ట్ వాచ్లో ఉన్న డేటా మొత్తం తీసుకెళ్ళి ఈ హెల్త్ కేర్ అప్లికేషన్ ఏదైతే ఉందో అందులో రికార్డ్ అవుతుంది. సో ఇందులో కూడా చాలా 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 అన్‌క్లీన్ డేటా వస్తుంది. అప్పుడప్పుడు స్మార్ట్ వాచ్ ర్యాండమ్‌గా బిహేవ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కాంటెక్స్ట్ పైన ఏదో మాట్లాడావు, లేకుంటే నువ్వు జస్ట్ వాకింగ్ చేసావు. నువ్వు వాకింగ్ చేసింది నువ్వు కౌంట్ చేయకూడదు, కానీ దాన్ని కూడా ఇది కౌంట్ చేసి తీసుకుంటుంది. అంతే కదా, నువ్వు స్టెప్స్ వేసావంటే ఆ స్టెప్స్ కౌంట్లోనికి తీసుకుంటుంది. లెట్స్ సే నువ్వు వాచ్ తీసుకొని ఈ వాచ్‌ని వేరే వాళ్ళకి ఇచ్చావు. ఇప్పుడు తను కాసేపు యూజ్ చేసుకున్నాడు, తను బయటికి వెళ్ళాడు పర్పస్ పైన. తను ఎంతసేపు అయితే వాక్ చేశాడో ఆ వాకింగ్ డిస్టెన్స్ కూడా ఇప్పుడు నీ అకౌంట్లోకి ట్రాక్ అవుతుందా లేదా? అంటే అది కూడా నీకే కదా యాడ్ అయ్యేది. సో ఇప్పుడు వీటిని నువ్వు కన్సిడర్ చేయకూడదు. సో దానికోసం వేరే టెక్నిక్స్ అప్లై చేయాలి, దానికోసం వేరే థాట్ ప్రాసెస్ ఉంటుంది. అర్థమైందా? సో వీళ్ళు ఇక్కడ ఈ హెల్త్ కేర్ డేటా మాత్రం ఎగ్జాంపుల్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మేము మన డేటా తీసుకున్నప్పుడు కస్టమర్ నుండి ఎప్పుడెప్పుడు డేటా తీసుకోవాలి, ఎలా డేటా తీసుకోవాలి, ఏ రేంజ్ వరకు డేటా తీసుకోవాలి, ఎప్పటి వరకు డేటా కన్సిడర్ చేసుకోవాలి, ఎప్పటి వరకు డేటా కన్సిడర్ చేసుకోవద్దు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. అర్థమైందా?
సో ఇప్పుడు ఈ హెల్త్ కేర్ డేటా మరి ఎంత అన్సర్టైన్ ఉంది? అన్సర్టైన్ అంటే ఏంటి? ఎంత అన్‌క్లీన్డ్‌గా ఉంది ఇక్కడ. సో వీళ్ళ కోసం వీళ్ళు డిఫరెంట్ ప్యాటర్న్స్ థింక్ చేయాలా? డిఫరెంట్ ఐడియాస్‌తో రావాలా? ఏ డేటా తీసుకోవాలి? ఏ డేటా తీసుకోకూడదు? మళ్ళీ ఆ డేటాలో కూడా చాలా అన్సర్టెనిటీ వాల్యూస్ ఉంటాయన్నమాట. అన్‌క్లీన్డ్ వాల్యూస్, అన్‌యూజ్డ్ వాల్యూస్. అంతే కదా! ఇప్పుడు నువ్వు నీ వాచ్ నీ ఫ్రెండ్‌కి ఇచ్చి నీ ఫ్రెండ్ ఎక్కడెక్కడో ఎళ్ళాడు. తర్వాత నీకు ఈవినింగ్ ఇచ్చాడు. కానీ ఈ రోజు డేటా నువ్వు ట్రాక్ చేసుకునేటప్పుడు నీ ఫ్రెండ్ డేటా కూడా నీకొస్తది కదా! కానీ సిస్టమ్‌కి తెలుసా అది నీ ఫ్రెండ్ డేటా అని? తెలీదు. తెలీదు. సో నువ్వేం చెప్పాలి? దాని గురించి సెపరేట్‌గా అనాలిసిస్ చేసి ఓకే. ఓన్లీ మార్నింగ్ 9 నుండి 11 వరకు మాత్రమే నేను యూజ్ చేశాను. ఇక్కడి వరకే నువ్వు డేటా తీసి ఇవ్వాలంటావు. సో ఇక్కడ బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగిద్ది? బ్యాక్ ఎండ్‌లో ఆటోమేటిక్‌గా ప్రాసెస్ 9-11 లోపల ఏమేమి యాక్టివిటీస్ అయితే జరిగాయో, ఆ యాక్టివిటీస్ మొత్తం ట్రాక్ చేసి ఇక్కడ ఇస్తదనమాట. లెట్స్ సే నువ్వు వాకింగ్ చేశావు. ఓకే. రన్నింగ్ చేశావు. లెట్స్ సే నీ హార్ట్ బీట్ మెజర్ చేసుకున్నావు. లెట్స్ సే ఇలాంటివి. సో ఇవన్నీ అనలైజ్ చేసి ఈ ప్యాటర్న్స్ అన్నిటిని ఈ టైమ్ ఫ్రేమ్ కిందట నీకు సెపరేట్‌గా తెచ్చేసి ఇక్కడ ఇస్తుంది. అవునా కాదా? సో యాహ్! ఇది ఈ ప్రాసెస్ ఏదైతే చెప్తున్నానో ఈ ప్యాటర్న్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ట్రెండ్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో వీటన్నిటిని ఫైండ్ ఔట్ చేయడానికి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం మనం నార్మల్‌గా. ఓకేనా? స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, జియోమెట్రీ, ఓకేనా? కాలిక్యులస్, లీనియర్ అల్జీబ్రా, వెక్టర్ అల్జీబ్రా ఇలాంటివి. సో వీటి గురించి తర్వాత వెళ్దాం. వెరీ హై లెవెల్‌లో ఏం చెప్తున్నానంటే నేను, ఇలాంటి డిఫరెంట్ క్లయింట్స్‌కి డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయి. వాళ్ళ డేటా డిఫరెంట్‌గా ఉంటది. సో ఇక్కడ వీళ్ళ డేటా మొత్తం సెన్సార్ డేటా గదా! ఇప్పుడు రికార్డ్ చేసి ఆ డేటాని మనకొస్తుంది. కరెక్టా కాదా? మన స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో, మన స్మార్ట్ వాచ్ రికార్డ్ చేసుకొని ఆ డేటా మొత్తం మనకు పంపిస్తుంది గదా! సో ఆ డేటా మొత్తం సెన్సార్ డేటా కింద వస్తది. తర్వాత డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ స్మార్ట్ వాచ్ ఈ వీటిలో డేటా ఏదైతే ఉందో, ఈ డేటా డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు హార్ట్ బీట్ ఉంది రామంజి. హార్ట్ బీట్‌ని ఎట్లా కాలిక్యులేట్ చేస్తది నువ్వు చేతిలో పెట్టుకున్న తర్వాత వాచ్‌ని? దానికొక మ్యాథమెటికల్ ప్రొసీజర్ ఐ మీన్ దానికొక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటది గదా! ఆ ప్రొసీజర్‌ని వీళ్ళెట్లా ఒక బీట్, 2 బీట్స్, 3 బీట్స్ 1 మినిట్‌లో 30 బీట్స్ వచ్చాయా? 60 బీట్స్ వచ్చాయా? 70 బీట్స్. ఇన్ జనరల్ ఏంటి? 1 మినిట్‌లో 72 టైమ్స్ హార్ట్ కొట్టుకోవాలి. ఇది జనరిక్. కరెక్టా? 1 మినిట్‌లో 72 టైమ్స్ హార్ట్ బీట్ రావాలి. హార్ట్ బీట్. సో వీళ్ళు ఏదో ఒక ప్రాసెస్ యూజ్ చేసుకొని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆ డేటా మొత్తం నీకు నంబర్‌తో రికార్డ్ అయితదా? చెప్పు. నంబర్ లేదు. 1, నంబర్ 2, నంబర్ 3 అని చెప్పేసి ఈ మినిట్‌లో. లేదు. అవ్వదు కదా! సో సంథింగ్ వాళ్ళకి టిక్ అని వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తది. ఇట్లా వస్తది. ఈ డేటాని వాళ్ళు మెజర్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్‌లో. కరెక్టా? అర్థమైందా? సో వాళ్ళేమని లెట్స్ సే వాళ్ళ ఎనకాల ప్రాసెస్‌లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఓకే. ఇట్లా నాకు లో క్రెస్ట్ దీన్ని ట్రఫ్ అంటామనమాట. దీన్ని ట్రఫ్ అంటావు. దీన్ని క్రెస్ట్ అంటాం లెట్స్ సే. సో దీనిని వాళ్ళు టైమ్ డేటా కింద తీసుకొని ఓకే. ఈ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైతే ఈ డేటా ఉందో దీన్ని జీరోస్‌లాగా కన్సిడర్ చేసుకుందాము. మళ్ళీ దీనిని ఏదైతే టాప్ ఉందో దీన్ని మనలాగా కన్సిడర్ చేసుకుందాం. దీన్ని తీసుకొని దాని బేసిస్ పైన మనము 72 టైమ్స్ హార్ట్ బీటా లేకుంటే 33 టైమ్స్ హార్ట్ బీటా, 25 టైమ్స్ హార్ట్ బీటా అది మనం మెజర్ చేసుకుందాం. ఒకవేళ 60 కంటే తక్కువ ఉంటే లెట్స్ సే లెస్ థాన్ 60 ఉంటే మనము సంథింగ్ అలర్ట్ ఏదో ఒకటి పంపిద్దాము మన సాఫ్ట్‌వేర్ నుండి. అర్థమైందా? 70 కంటే ఎక్కువుంటే మనము గుడ్ అని చెప్పేసి పంపిద్దాము. సో, ఈ మొత్తం అనాలిసిస్ ఎక్కడి నుండి చేస్తున్నారు? ఈ డేటా నుండే గదా చేసుకునేది. సో, ఇప్పుడు ఈ డేటా మనకి సెన్సార్ డేటా. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. హార్ట్ బీట్‌ది. ఓకేనా? సో, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మన పెట్రోల్ పంప్ ఉంది. ఈ డేటా ఏ డేటా ఇక్కడ మనకి? టెక్స్ట్ డేటా గదా! రామోజీ. యాహ్! రికార్డ్ చేసుకొని పంపిస్తున్నాడు కదా! టెక్స్ట్ డేటా. అంటే డేటా ఏ టైప్స్ ఉండొచ్చు? టెక్స్ట్ డేటా ఉండొచ్చు, సెన్సార్ డేటా ఉండొచ్చు, ఆడియో డేటా ఉండొచ్చు, వీడియో డేటా ఉండొచ్చు, ఇమేజ్ డేటా ఉండొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉండొచ్చు. కానీ ఏ డేటా అయినా ఏ డేటా అయినా క్లీన్ చేసి, దాన్ని ఆర్గనైజ్ చేసి, దానికి విజువలైజ్ చేసి అంటే వీటన్నిటికి సెపరేట్ టూల్స్ ఉంటాయన్నమాట. ఏమేముంటాయి? టాబ్‌ల్యూ, పవర్ బిఐ, పైథాన్, ఎక్సెల్. సో వీటిని యూజ్ చేసుకొని డేటాని విజువలైజ్ చేసుకొని డేటాని ఇది మొత్తం చూసుకోవచ్చనమాట ప్రాపర్‌గా. ఇప్పుడు ఏవేవి డేటా ఉందో ఆ డేటా పైన ఈ మొత్తం టూల్స్ యూజ్ చేసుకొని ఆ డేటాని విజువలైజ్ చేసి చూపించడానికి. సో ఇక్కడ నార్మల్‌గా నీ స్కిల్స్ ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డేటా గురించి తెలియాలి. డేటా అనలిస్ట్ యాస్ ఎ డేటా అనలిస్ట్. ఈ డేటా ఏంటి? ఈ టెక్స్ట్ డేటా. ఓకే. టెక్స్ట్ డేటాలో ఏ ప్యాటర్న్స్ ఉన్నాయి? ఈ ప్యాటర్న్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ప్రొసీజర్స్ యూజ్ చేసుకొని డేటా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే కదా నేను అప్లై చేసుకునేది టెక్నిక్స్. డేటా క్లీన్ చేయకుండా నువ్వు టెక్నిక్స్ అప్లై చేయగలవా రామన్‌జీ? లేదు. చేయలేదు. సో అందుకని. ఒకవేళ నువ్వు టెక్నిక్స్ అప్లై చేసావనుకో డేటా క్లీన్ చేయకుండా నీకు మొత్తం గార్బేజ్ లాగా వస్తదిక్కడ. గార్బేజ్.
అంతే కదా! ఇప్పుడు నువ్వు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇని ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటది? సగం సగం ఇన్ఫర్మేషన్ విని ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటది? అర్థమైందా? అర్థమైంది. సో, అలా ఈ డేటా ఏదైతే ఉందో, ఈ డేటాని మన డేటా అనలిస్ట్ అన్నోళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ డైలీ జాబ్ కిందట డేటా క్లీన్ చేసి, డేటాను అర్థం చేసుకొని, డేటాను ఆర్గనైజ్ చేసుకొని, వాటిలో ట్రెండ్స్, ప్యాటర్న్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ట్రెండ్స్, ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రెండ్స్, ప్యాటర్న్స్‌ని మొత్తాన్ని అనలైజ్ చేసుకుంటారు. ఇదిగో ఈ ఇన్‌సైట్స్‌ని తీస్తారనమాట డేటా నుండి. ఇన్‌సైట్స్‌ని తీసుకొని, వాటిని రిపోర్ట్స్ లాగా కానీ, విజువలైజేషన్స్ అంటామనమాట. డేటా విజువలైజేషన్స్. రిపోర్ట్స్ కింద గానీ, గ్రాఫ్స్ కింద గానీ, చార్ట్స్ కింద గానీ చూపిచ్చి, వాళ్ళు దానిని ఒక ప్రాపర్ ఫార్మాట్‌లో తీసుకొస్తారనమాట. వీళ్ళు డేటా మానిప్యులేషను, విజువలైజేషను అండ్ ఈ మొత్తం చేస్తారు. సో, దానికోసం వాళ్ళకేముండాలి? డేటాబేసెస్ పైన ఐడియా ఉండాలి. ఓకే. విజువలైజేషన్స్ అంటే ఎక్సెల్ డేటా, ఈ డేటా మొత్తాన్ని తీసుకొని వాళ్ళు విజువలైజ్ చేపిచ్చాలనమాట. టాబ్ల్యూ, పవర్ బిఐ సో, ఇలాంటివి తీసుకొని డేటా విజువలైజేషన్‌కనమాట ఇది. ఓకే. ఈ డేటాబేసెస్ పైన యూజ్ చేసుకొని, ఈ విజువలైజేషన్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని వాళ్ళు చేయాలి. దాని తర్వాత వాళ్ళు ప్యాట్రన్స్, ట్రెండ్స్ ఇది ఐడెంటిఫై చేయాలి. ఎట్లా? స్టాటిస్టికల్ మెథడ్స్ అవన్నీ యూజ్ చేసుకొని. అర్థమైందా?